కంఠోపాఠం చేయాలట. ఏంటి? దేవుని పాటలు, దేవుని మాటలు. అందుకే చాలా మంది ఇందాక దావీదు గారు పాట పాడారు. ఆయన పుస్తకం ముందెందుకు పాడారా? అవి పుస్తకం లేకుండానే పాడగలిగారు. అనగా కొన్ని పాటలు కొంత ఆసక్తితో మనం నేర్చుకోవడానికి ఇష్టపడాలి. నేర్చుకుంటున్న దానికి తదుపరి స్టెప్ ఏంటి? మన జీవితంలో అవి కంఠోపాఠం అయిపోతాయి. బాగా నేర్చుకున్నారు, చూడకుండానే పాడగలుగుతున్నారు అనే రీతిలో మనం కంఠోపాఠం చేయడం అనేది దేవుడు నేర్పేసుకున్న విషయాలు. ఈ విధంగా దేవుని వాక్యం మన చేతిలో ఉండడం ఒక ఎత్తు అయితే, దేవుని వాక్యంలోని కొన్ని భాగములైనా మన జీవితంలో కంఠోపాఠం చేసిన వారముగా వాటిని కొంత రాసుకొని లేక తిరిగి చదువుకొని చేయడానికి ప్రయత్నిస్తున్నాం. ఈ విధంగా దేవుని వాక్యం అనే గోడ మన జీవితంలో చాలా అవసరం. గోడ వరుసలు ప్రార్థన తర్వాత వాక్యం అనే గోడ. ఈ మాట ఇంకా మనకు అర్థం కావడానికి చాలా మంది గోడల మీద వాక్యం పెట్టుకుంటాం. మనం గోడల మీద వాక్యాలు, చక్కని ఫ్రేమ్స్ లేకపోతే ఇంకా రకరకాల ప్రింట్స్ వచ్చినవి మనం పెట్టుకుంటుంటాం. అదేం తెలియపరుస్తుంది? ఆ గోడ పైన ఉన్న వాక్యం మనకు మరొకసారి అది గోడ వలె కూడా మనకు సహాయం చేస్తుందని వాక్యము నేర్పిస్తూ ఉంది. నిజానికి కొందరు వాల్ పేపర్స్ పెట్టుకుంటుంటారు. ఇప్పుడున్న మోడర్న్ ఫ్యామిలీలో వాల్ పేపర్స్ అనేవి మీకు ఇష్టమైన వాక్యమో లేక ఒక బొమ్మ ఏదో పెట్టుకోవడం ద్వారా దాన్ని బట్టి మీరంతో ఆనందిస్తూ ఉంటారు. అది కొంతమందికి మాత్రమే అర్థమయ్యే విషయం. ఇవన్నీ కూడా ఒక గోడ వలె మనకు సహాయం చేస్తున్న రీతిలో క్రైస్తవులమైన మన జీవితంలో దేవుని వాక్యం అనే గోడ తప్పక ఉండాలి. ముందు ఈ గోడను మనం చేతిలో దేవుని వాక్యమును కలిగి ఉండుట ద్వారా కట్టుకొనగలం. చివరి వాక్యం 149వ కీర్తనలో 149వ కీర్తనలో 8వ వచనం లేక 9వ, ఈ కంఠం తప్పక ఉండినప్పుడు ఇది మనకు జయమునిచ్చే గోడగా లేక మనల్ని ఇతర పరిస్థితుల నుండి కాపాడే ఒక ప్రాకారంగా ఉంటుంది. క్రైస్తవ జీవితంలో రెండవ గోడగా లేక వరుస గోడలలో రెండవ గోడగా వాక్యం అనే గోడను కలిగి ఉండుట మనకెంతో ఆశీర్వాదం, తప్పక అవసరం. ఎవరి బిడ్డలు బైబిల్ కలిగి ఉండడం మంచిది. మీ తల్లిదండ్రులు ఆసక్తితో బైబిల్ కొన్నారు, దాని ఏదో అటు ఇటు వాడకండి. తప్పక బైబిల్ను ఆసక్తిగా చదవడానికి కొంత సమయం తీసుకొని దాన్ని పఠించడానికి దేవుడు మీకు నేర్పిస్తున్న కొన్ని విషయాలు ఆయా సమయాల్లో పంచుకోవడానికి దేవుడు నాకు ఇది నేర్పిస్తున్నాడు. ఈ వాక్యంలో నుండి ఈ సత్యంలో అయితే మన ఎవరి దగ్గర ఉన్న పరిస్థితి ఏంటంటే కొంచెం స్టేజ్కి వస్తుందని చెప్తాను. ఏం చేస్తుంటారు? నెమ్మదిగా దాటేస్తుంటారు. దాన్ని అంటారు తోకడేస్తారు. ఏం చేస్తారు? మన వాళ్ళు తోకడేస్తారు అన్నమాట. ఆ తోకడు వాళ్ళు ఎక్కడ పోతున్నారు? ప్రవాహంలో కొట్టుకుపోతున్నారు. బహు అరుదుగా కొద్ది మంది మాత్రమే నిలబడతారు. ఆ వాక్య ప్రకారముగా వారు దేవుడికి మహిమకరంగా ఉంటారు. దేవుడికి స్తోత్రం. లోకము ఆకర్షించే అనేకమైన విషయాలను వాళ్ళ కొరకు వెదజల్లుతూ ఉంది. ఆదివారం గుడి లేదు, ఏమి లేదు, నువ్వు ఎక్కడ రోజుకి అనే పరిస్థితులు. దానికి తగిన తోకడు ఎలాగేయాలో బాగా తెలుసు. ఆ తోకలో మనం ఎవపడతాం? మనం తప్పకుండా పడిపోతాం. జాగ్రత్తమై ఉంటాం. మన బిడ్డలు కూడా మీ సహాయంతో మీరు నేర్చుకున్న విధానంలో మీ బిడ్డలు దేవుని వాక్యం ఒకవేళ చదవడం రాకపోవచ్చు, గనగన చదవలేకపోవచ్చు, కూడబలుకుని చదివే వ్యక్తివే కావచ్చు, లేక పూర్తిగా నిరక్షరాస్యురాలు కావచ్చు. కానీ మీ బిడ్డలైనా దేవుని వాక్యం చక్కగా నేర్చుకోవాలి. వారి ప్రభువులో బలపరచబడాలి. వారి జీవితములకు ఎక్కడికి వెళ్ళినా దేవుని వాక్యం అనే గోడ వారికి సంరక్షణగా ఉండాలి అని ప్రార్థన చేస్తుంది. ప్రభువులో వ్యక్తిగతముగా మీరు ఈ రెండవ గోడగా దేవుని వాక్యమును కలిగిన వారముగా దేవునికి మహిమకరముగా ముందుకు సాగిపోదాం. దేవుడిచ్చిన వాక్యం అందరికీ ఆశీర్వాదకరముగా
కీర్తనలో భాగంగా